హలో గైస్, నిన్న నుంచే ఒక టాపిక్ చాలా వైరల్ అవుతుంది. ఇటు ట్విట్టర్లో, యూట్యూబ్లో, అసలు న్యూస్ ఛానల్ ఏదో ఓపెన్ చేసినా కూడా ఇదే టాపిక్ వైరల్ అవుతుంది. సో సుకుమార్ గారికి, అల్లు అర్జున్కి ఇద్దరికి గొడవ అయింది. పుష్ప 2 షూటింగ్ అయితే ఆగిపోయింది అని చెప్పేసి ఏవేవో రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో ఈ వీడియో అయితే చూస్తే మీకు అర్థమైపోతుంది. సో గైస్, ఇప్పుడైతే పుష్ప 2 షూటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 30 minutes షూటింగ్ ఒకటి పెండింగ్ ఉందని చెప్పేసి మూవీ టీమే రీసెంట్గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ పుష్ప 2ను డిసెంబర్లో కూడా రిలీజ్ చేద్దామని చెప్పేసి వీళ్ళైతే ఒక డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా అల్లు అర్జున్ది ఒక క్లిప్ అయితే బయట వైరల్ అవుతుంది. సో ఆ క్లిప్ ఏంటంటే, ఆ క్లిప్లో అల్లు అర్జున్ గడ్డం తీసేసి ఎక్కడికో వేరే ఫారెన్ కంట్రీ ట్రిప్కు ఫ్యామిలీతో వెళ్తున్నాడు. సో ఆ క్లిప్ చూసి వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయింది. ఇంకా షూటింగ్ కంప్లీట్ కాకముందుకే అల్లు అర్జున్ మొత్తం బియర్డ్ తీసేసిండు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏమైందని చెప్పేసి చాలామంది అయితే చర్చించుకుంటున్నారు. సో ఇందులో నిజం అయితే అస్సలు లేదు. సో అల్లు అర్జున్, సుకుమారు వీళ్ళిద్దరైతే మంచి ఫ్రెండ్స్. ఆరే టైం నుంచి కూడా సరే అల్లు అర్జున్ చాలా టైమ్స్లో చెప్తూనే ఉన్నాడు, చాలా ప్రెస్ మీట్స్లో, చాలా ఆడియో లాంచ్లో కూడా చెప్తూనే ఉన్నాడు. సో మేమిద్దరం చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్. అసలు సుకుమారే నాకైతే లైఫ్ అనేది ఇచ్చిండు. ఆర్య తర్వాత నేను ఒక మంచి కారు కొనుక్కొని ఆ కారులో తిరుగుతున్నానంటే దానికి కారణం సుకుమారే. నేను ఈరోజు ఈ స్టార్డమ్లో ఉన్నానంటే దానికి కారణం సుకుమార్ అని చెప్పేసి చాలా అంటే చాలా ప్రెస్ మీట్స్లో, చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కూడా చెప్పడం జరిగింది. అట్లాంటి ఒక ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఆల్రెడీ పార్ట్ 1 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఇండస్ట్రీ హిట్ అయింది. ఇప్పుడు పార్ట్ 2 తోటి వీళ్ళైతే రెడీగా ఉన్నారు రావడానికి. అండ్ ఇండస్ట్రీలో అటు ఆల్ ఇండియా మొత్తంలో ఈ మూవీ కోసం చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇట్లాంటి మూవీ పైన ఇంత బురదడం అనేది చాలా అంటే చాలా రాంగ్. సో ఏదేమైనా అల్లు అర్జున్ అనేది చాలా చిన్న పిల్లోడైతే ఏం కాదు. సో చిన్న చిన్న గొడవలకి, చిన్న చిన్న మనస్పర్ధాలకే మొత్తం నేను షూటింగ్ చేయను అనేది ఆపేసే అంత మూర్ఖుడైతే అస్సలు కాదు. అండ్ వీళ్ళు అంత చిన్నోళ్ళేం కాదు. ప్రతి ఒక్కరు కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉంది. కొంతమంది ఏమంటున్నారంటే ఆ క్లిప్ ఏదైతుందో ఆ క్లిప్ ఇప్పటిది కాదు, అలా వైకుంఠపురం మూవీ టైంలో క్లిప్ అది, ఇప్పటిది కాదని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ బియర్డ్ తీసినా కూడా మీరు ఒకటి ఆలోచించాలి, మూవీ షూటింగ్ మొత్తం అయిపోయిందేమో ఎవరికి తెలుసు, మీకు తెలియదు కదా. మూవీ టీం అయితే ఇంకా అప్డేట్ అయితే బయటకి ఏమి ఇవ్వలేదు కదా. సో అండ్ లేదనుకుంటే షూటింగ్ ఇంకొన్ని రోజులు, చాలా రోజులు గ్యాప్ ఉందేమో, అందుకోసం ఏమైనా బియర్డ్ తీసాడేమో. మీరు ఏది తెలియకుండా డైరెక్ట్ సో ఇద్దరి మధ్యలో గొడవలైన మూవీ షూటింగ్ అయిపోయిందంటే ఇది కరెక్ట్ కాదు. సో ఏదేమైనా ఈ మూవీ అయితే చాలా అంటే చాలా అంచనాల మధ్యలో చాలా హైప్తో క్రియేట్ చేసుకుని అయితే ఈ మూవీ వస్తుంది. కొంచెం లేట్ అయినా కూడా మూవీ పక్కా వస్తుంది, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆల్రెడీ పుష్ప 2కు సంబంధించిన మూవీ టీం ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇంటర్వ్యూస్లో పుష్పకు మించి 100 రేట్లు ఉంటుంది ఈ మూవీ అని చెప్పడం జరుగుతుంది. సో మూవీ ఏదేమైనా అయితే గట్టిగా కొడుతుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అండ్ ఈ మధ్య కాలంలో ఇంకొక టాపిక్ కూడా కొంచెం డిస్టర్బ్ చేసిందని చెప్పాలి. సో అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్కి రాజకీయాల్లో వెళ్ళి సపోర్ట్ చేయడం వల్ల ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఇటు మెగా ఫ్యాన్స్ మొత్తం సో అల్లు అర్జున్ అయితే బైకాట్, అల్లు అర్జున్ బైకాట్ పుష్ప 2 అని చెప్పి చాలా అంటే చాలా నినాదాలు చేసారు. అది కూడా చాలా వేడి నడుస్తుంది. సో ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ఏదేమైనా అల్లు అర్జున్ అయితే చిన్నోడైతే కాదు. అండ్ మూవీ అయితే గట్టిగా కొట్టబోతుంది. అండ్ ఇట్లాంటి మంచి వీడియోస్, రివ్యూస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకన్ అయితే పక్కా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క మీకు రివ్యూ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.